హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ఏసీ అకాడమీ. ఈరోజు మనం డిఫరెన్షియేషన్‌లో సెకండ్ పార్ట్ చూద్దాము. సో, మనం ఫస్ట్ పార్ట్‌లో ఏం నేర్చుకున్నామంటే గనక డిఫరెన్షియేషన్‌లో మనకొచ్చే ప్రాబ్లమ్స్ 2 ఉంటాయి. ఒకటి ఫార్ములాస్, ఇంకొకటి మెథడ్స్. సో, మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయో అర్థం కావు, ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయో కూడా అర్థం కావు. సో దట్ మనం దాన్ని ఏం చేసామంటే నీట్‌గా డివైడ్ చేసుకున్నాము. ఫార్ములాస్‌ని 2 టైప్‌గా డివైడ్ చేసుకున్నాము. ఒకదాన్ని ఏమంటామంటే యూనిటరీ ఫార్ములాస్ అంటాం. నెక్స్ట్ దాన్ని డైరెక్ట్ ఫార్ములాస్ అంటాం. యూనిటరీ ఫార్ములాస్ అంటే 1 వచ్చే ఫార్ములాస్. ఎగ్జాంపుల్‌కి sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 ఈ విధంగా ఈ ఫార్ములాస్‌ని మనం యూనిటరీ ఫార్ములాస్ అనుకున్నాం. తర్వాత డైరెక్ట్ ఫార్ములాస్. డైరెక్ట్ ఫార్ములాస్ దాని గురించి కూడా మనం డిస్కస్ చేశాం ఒక షార్ట్‌కట్ ద్వారా. సైన్, కాస్, టాన్, కొసెకంట్, సీకంట్, కాట్. సో, ఒకసారి షార్ట్ రివిజన్ చేసి మనం మెథడ్స్‌లోకెళ్ళిపోదాం. సో, ఎలా గుర్తుపెట్టుకున్నాం దీన్ని మనం సైన్, కాస్, టాన్. సైన్‌కి అపోజిట్ కొసెకంట్, కాస్‌కి అపోజిట్ సీకంట్, టాన్‌కి అపోజిట్ కాట్ అని ఈ విధంగా రాసుకున్నాం. రాసుకున్న తర్వాత మనకు అర్థమయ్యేకి దీన్ని ఫస్ట్ లైన్ అనుకున్నాం. ఇది సెకండ్ లైన్ అనుకున్నాం. ఓకేనా? ఎందుకు ఇలా అనుకున్నామంటే గనుక ఫస్ట్ లైన్ మీనింగ్ ఏమంటే పవర్ 1 వస్తుంది. సెకండ్ లైన్ మీనింగ్ ఏమంటే పవర్ 2 వస్తుంది. అంటే స్క్వేర్ వస్తుంది పవర్‌లో. ఎలా అంటే గనుక చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి dy/dx ఆఫ్ sin థీటా ఎంత అంటే cos థీటా. dy/dx ఆఫ్ cos థీటా అంటే sin థీటా. dy/dx ఆఫ్ tan థీటా అంటే secant థీటా. సెకండ్ లైన్‌లో ఉంది కాబట్టి secant స్క్వేర్ అని రాస్తాం. అర్థమైందా? dy/dx ఆఫ్ tan అంటే secant స్క్వేర్ థీటా. dy/dx ఆఫ్ మరి secant అడిగితే ఇక్కడ sin అడిగితే cos రాసినాం. cos అడిగితే sin రాసినాం. tan అడిగితే secant స్క్వేర్ రాసినాము. secant అడిగితే ఒక secant అక్కడే ఉంది. ఈ tan ఈ సైడ్ పోయింది. నెక్స్ట్ అదే విధంగా dy/dx ఆఫ్ cot అంటే cosecant స్క్వేర్. cot అంటే cosecant స్క్వేర్. అదే cosecant అంటే cosecant ఇంటూ cot. ఈ విధంగా మనం డైరెక్ట్ ఫార్ములాస్ నేర్చుకున్నాం. తర్వాత హెచ్ఎక్స్ ఫార్ములాస్ కూడా ఇదే విధంగా నేర్చుకున్నాం. అంటే dy/dx ఆఫ్ sin హెచ్ఎక్స్ అంటే cos హెచ్ఎక్స్ ఈ విధంగా ఆల్రెడీ మనం చూసినాం. ఇంక నెక్స్ట్ మనం ఏం చూడాలంటే ఇంకా మెథడ్స్. ఈ మెథడ్స్‌లో మనం ఒక బేసిక్ ఫార్ములా తీసుకున్నాం. మెథడ్స్‌ని కూడా డివైడ్ చేసినాం. ఎక్కువ లేదు జస్ట్ 5 మెథడ్స్ కింద డివైడ్ చేసుకున్నాం. ఒకటి డైరెక్ట్ మెథడ్, తర్వాత యూనిటీ ఫార్ములాస్ పైన వచ్చే మెథడ్, తర్వాత సబ్స్టిట్యూషన్ మెథడ్, తర్వాత యూ ఇంటూ వి మెథడ్, తర్వాత యూ బై వి మెథడ్. అంటే డిఫరెన్షియేషన్ కంప్లీట్‌గా జస్ట్ ఈ 5 మెథడ్స్‌లోనే కంప్లీట్ చేయొచ్చు. అది ఎలా అనేది మనం ఈరోజు చూద్దాం. వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ డైరెక్ట్ ఫార్ములా. ఫస్ట్ మెథడ్ నేనేమన్నా డైరెక్ట్ ఫార్ములా. సో, దీనికి కావాలంటే ఒక నేమ్ ఇచ్చుకుందాము డైరెక్ట్ ఫార్ములా అని. సో, డైరెక్ట్ ఫార్ములా అంటే ఏమంటే గనుక d/dx ఆఫ్ x పవర్ n అంటే ఫార్ములా n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇది డైరెక్ట్ ఫార్ములా. అంటే ఈ బేస్ పైన మనం చేయడం. ఓకేనా? సో, మీరిక్కడ గుర్తుపెట్టుకోండి లేదంటే ఒకటి పాయింట్ అర్థం చేసుకోండి. ఎక్స్ ప్లేస్‌లో 2 టర్మ్స్ ఉంటాయి. ఒకటి ట్రిగ్నామెట్రీ టర్మ్, ఇంకోటి నాన్ ట్రిగ్నామెట్రీ టర్మ్. ట్రిగ్నామెట్రీ, నాన్ ట్రిగ్నామెట్రీ. సరే ఏంది సార్ ట్రిగ్నామెట్రీ అంటే? ఎగ్జాంపుల్‌కి సైను, కాసు, టాను వీళ్ళు ఇవ్వడం. నాన్ ట్రిగ్నామెట్రీ అంటే ఇవి కాకోకుండా వేరేవి. అంటే డైరెక్ట్ కాన్స్టాంట్ వాల్యూ x⁴ ఉండొచ్చు. లాగరిథమెటిక్ ఉండొచ్చు. e⁻x'లు ఉండొచ్చు. ఈ విధంగా ఉండడం. అంటే ఇక్కడ పాయింట్ ఏమంటే మీకు ట్రిగ్నామెట్రీ ఇచ్చినాడా? లేదంటే నాన్ ట్రిగ్నామెట్రీ ఇచ్చినాడా అనేది జాగ్రత్తగా చూసుకోండి. ట్రిగ్నామెట్రీ ఇచ్చినప్పుడు రూల్స్ మారతాయి. నాన్ ట్రిగ్నామెట్రీకి రూల్స్ మారతాయి. అంతే సింపుల్‌గా ఏం లేదు. ఓకేనా? సరే మనకిచ్చినది ఏమి ఇచ్చినాడు ఇక్కడ x⁴ ఇచ్చాడు. నాన్ ట్రిగ్నామెట్రీ ఇచ్చినాడు. నాన్ ట్రిగ్నామెట్రీ ఇచ్చినాడనుకోండి. సో, మీరు ప్రాబ్లమ్ ఎలా ఇచ్చినా కూడా డైరెక్ట్ రాసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకేనా? అంటే డైరెక్ట్ మీన్స్ x⁴n అంటే n ఇంటూ x⁻n−1 ఫార్మాట్‌లో. x⁴ ఉంది. సో, మనం దీన్ని ఏం రాయొచ్చు? n ప్లస్‌లో 4 ఉంది కాబట్టి 4 x⁴ అంటే 4x⁴ విచ్ మీన్స్ 4 ఇంటూ x³ అంతేనా? అదే x⁴ ఇస్తే 6x⁴ అంటే 6x⁵ రాసినాం. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అదొక లాజిక్ అర్థమైతాంది ఇక్కడ. ఏదైతే పవర్ ఉందో ఈ పవర్ వాల్యూ ముందుకొస్తాంది. ఒక వాల్యూ డిక్రీజ్ అయిపోయి ఇది డిఫరెన్షియేషన్ కాబట్టి డిక్రీజ్ అయిపోయి మనకి ఒక వాల్యూ తగ్గి ఇక్కడొస్తాంది. అంటే 6 ఇస్తే 6 ముందొస్తాంది 5 వస్తాంది. అంతేనా? సో, అదే ప్యాటర్న్ పైన x⁴ ఇస్తే మీరేం రాయొచ్చు? 8x⁴ రాయొచ్చు. x⁴ ఇస్తే 12x⁴ రాయొచ్చు. x⁴ ఇస్తే నో ప్రాబ్లమ్ 200x⁴ రాయొచ్చు. అర్థమైందా? సో, ఇక్కడ నాన్ ట్రిగ్నామెట్రీ టర్మ్స్ వచ్చినాయంటే మీరు ఏం ఆలోచించాల్సిన పని లేదు. సింపుల్‌గా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ x⁻⁻4 ఇచ్చినాడు సార్. ఓకే. నో ప్రాబ్లమ్ ఇయ్యనులెండి. మామూలు ప్రొసీజర్ అయితే ఏమి -4 x⁻⁻4 అంటే -4 x⁻5. సార్ మనం డిక్రీజ్ కావాలనుకున్నాం కదా! x⁻4 ఇస్తే మనం -4 ఒక వాల్యూ డిక్రీజ్ చేసి రాయాలి కదా! అవును. -4కి ఒక వాల్యూ డిక్రీజ్ చేస్తే -5 కదా వచ్చేది అపోజిట్‌లో. కాబట్టి మీరు డైరెక్ట్ రాయొచ్చు. లేదంటే షార్ట్‌కట్‌లో కూడా రాయొచ్చు. అర్థమైందా? సో, కొన్ని ప్రాక్టీస్ చేద్దామా? x⁻-20 -20 x⁻-21 x⁻-40 -40 x⁻-41 జస్ట్ x ఇచ్చినాడు సార్. పవర్‌లో ఏం లేదు. ఏం లేకపోతే 1 ఉన్నట్లే కదా! సో, ఆ 1 రాయండి. x⁻1-1 రాయండి. అంటే 1 డిక్రీజ్ చేస్తే ఏమైతుంది? 1 ఇంటూ x⁻0 ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఈ 1 ఇంటూ 1 1 అయిపోతుంది. అంటే మీకేమర్థం కాలా? d/dx ఆఫ్ x వాల్యూ ఎంత అంటే ఇంకా 1 కింద మారిపోతుంది. కాన్స్టాంట్ కింద మారుతుంది. సో, d/dx ఆఫ్ 2x అంటే 2 కాన్స్టాంట్ వాల్యూ పక్కన పెట్టండి. ఓన్లీ x ఉంది. అప్పుడు ఆన్సర్ ఏం రావాలా? 1 వస్తుంది. 1 ఇంటూ 2 వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏమి? 2x అయితే 2 వస్తుంది. 3x అయితే 3 వస్తుంది. 4x అయితే జస్ట్ 4 వస్తుంది. అంతే. వేరేదేం లేదు. అర్థమైంది కదా? నాన్ ట్రిగ్నామెట్రీ టర్మ్స్‌లో.
ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాం. dy by dx of x power 4 plus 2x plus sin x plus x power minus 5 plus x plus 4 ఇచ్చినాడు. సో ఇంతకుముందు మనం ఇండివిజువల్గా చేసినాము. మీరు కూడా ఇండివిజువల్ ఉందనుకునే ప్రాబ్లం చేయండి. అంటే x పవర్ 4కి మాత్రమే చేయండి, వేరేది ఏం చూడద్దు. x పవర్ 4 ఏం రాయొచ్చు, 4x³ రాయొచ్చు. 2x ఏం రాయొచ్చు, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టినాను, 2 మాత్రమే రాస్తాను. 2xకి 2 కాబట్టి ఆన్సర్ అర్థమైందా. ప్లస్ సైన్ ఉంది, ఇది 2 నిమిషాలు పక్కన పెడదాం. x పవర్ -5 ఉంది, సో మీరు ఏం రాస్తారు, -5 కాబట్టి మనం కూడా మైనస్ తీసుకోవాలి. సో -5 x పవర్ -6 ప్లస్ కాన్స్టాంట్ ఉంటే ఏమన్నాను, 1 రాయమన్నా. అదే కాన్స్టాంటే క్వశ్చన్లో ఇస్తే మీరు 0 రాయాల. ఎక్స్ వాల్యూ ఇస్తే 1 రాసినాము, 2x ఇస్తే 2 రాస్తాం, 3x ఇస్తే 3 రాస్తాం. మీకు ఇక్కడ 4 ఇచ్చినా జీరోనే, 100 ఇచ్చినా జీరోనే, 1 లాక్ ఇచ్చినా కూడా జీరోనే కాన్స్టాంట్ వాల్యూ. దీన్ని వేరియబుల్ అంటాం. నేను ఇంతకుముందు కాన్స్టాంట్ అన్నాను కదా, ఇది వేరియబుల్, ఇది కాన్స్టాంట్. క్లియర్ కదా. సరే, మరి ట్రిగ్నామెట్రీ వచ్చింది కదా ఆన్సర్ ఇక్కడ. అంటే ఎప్పుడైతే మీకు ట్రిగ్నామెట్రీ వచ్చిందో అప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించాలా, ట్రిగ్నామెట్రీలో ఇది డైరెక్ట్ ఫార్ములా ఉందా లేదా యూనిటరీ ఫార్ములా ఉందా. అంటే ఫస్ట్ స్టెప్ డైరెక్ట్ ఫార్ములా అనుకుందాం, సెకండ్ స్టెప్ యూనిటరీ ఫార్ములా అనుకుందాం, థర్డ్ స్టెప్ లో సబ్స్టిట్యూషన్ మెథడ్ అనుకుందాం. అంతే, మనకున్న 3 మెథడ్స్ క్లియర్ అయిపోయినాయి. మరి u ఇంటూ v అనుకున్నాం కదా సార్, u బై v అనుకున్నాం కదా. అంటే ఇది 4th మోడల్, ఇది 5th మోడల్. ఇది 4th ది, ఇది 5th ది, తర్వాత డిస్కస్ చేద్దాం దీని గురించి. అర్థమైందా. ఓకే, ఇప్పుడు మనకి రిమైనింగ్ టర్మ్స్ అర్థమైనాయి. సైన్ కాకుండా, సైన్ అంటే ఏంది, ఇక్కడ ట్రిగ్నామెట్రీ ఎంటర్ అయింది. ఎప్పుడైతే ట్రిగ్నామెట్రీ ఎంటర్ అవుతుందో మీరు అప్పుడు ఏం చేయాలా, ఇది డైరెక్ట్ ఫార్ములానా, యూనిటరీనా, సబ్స్టిట్యూషన్. ఫస్ట్ స్టెప్ లో కాకపోతే సెకండ్ పోలా, సెకండ్ కాకపోతే థర్డ్కి రావాలి, ఇది రూల్. క్లియర్ కదా. ఇప్పుడు dy by dx ఆఫ్ sin x ఫార్ములా మనతో ఉందా లేదా. dy by dx ఆఫ్ sin x అంటే ఏం రాసుకున్నాం మనం, cos x రాసినాం. ఉంది కాబట్టి ఆన్సర్ రాసేసినాం. అయిపోయిందా ప్రాబ్లం. అంతే, ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్. సరే, ఇంత చిన్నగా రాస్తే ఇస్తాడా మార్క్స్ అంటే కనుక, మనకి కాన్సెప్ట్ అర్థమైన తర్వాత దీన్ని పెద్దగా చేయలేమా మనము. ఇచ్చిన క్వశ్చన్నే డిప్లొమా స్టూడెంట్స్ రాసి 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 పెద్దగా చేస్తాం కదా, జోక్. మనము ఈ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేసి పెద్ద చేస్తాం. ఎలా దీన్ని ప్రిపేర్ చేస్తాం పెద్దగా అంటే కనుక, ఇచ్చిన క్వశ్చన్. సో దీని నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తాను నేను, dy by dx ఆఫ్ x పవర్ 4 ప్లస్ dy by dx ఆఫ్ 2x dy by dx ఆఫ్ sin x, ఇట్లా డివైడ్ చేసి ఒక లైన్ తీసుకొని వస్తా. నెక్స్ట్ ఏం చేస్తా, ఇక్కడ ఫార్ములా రాస్తా. dy by dx ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1 అని ఫార్ములా రాస్తా. తర్వాత ఏం చేస్తాను, దీనికి నెక్స్ట్ స్టెప్ రాస్తా, ఏమని, 4 ఇంటూ x పవర్ 4 మైనస్ 1. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తా, 4x³ రాస్తా. చూడండి, మనకి స్టెప్ 1 వచ్చింది, తర్వాత స్టెప్ 2 వచ్చింది, ఫార్ములా రాసినాము, తర్వాత స్టెప్ 3 వచ్చింది, స్టెప్ 4లో ఆన్సర్ రాసినాం. అంటే మనకి ఫస్ట్ ఆన్సర్ ఎలా అర్థం చేసుకోవాలో ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. తర్వాత కావాలంటే దీన్ని ఎక్స్పాండ్ ఎలా చేయాలని మనం లాస్ట్ డిస్కస్ చేద్దాం కావాలంటే. ఎగ్జామ్లో ఎలా రాస్తే మార్క్స్ వస్తాయి అనేది మన సెకండ్ టాపిక్, నెక్స్ట్ టాపిక్ అది. ఫస్ట్ మనం క్వశ్చన్ టు ఆన్సర్ అర్థం చేసుకోవాలి. క్లియర్గా అర్థమైంది కదా కాన్సెప్ట్ అంతా. ఓకే, మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. dy by dx of x power 6 3x² minus tan x plus sin square x plus cos cube x. సో ఇప్పుడు మనకి ఇక్కడ నాన్ ట్రిగ్నామెట్రీ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా x పవర్ 6 అంటే 6x పవర్ 5 రాసేసినాం, మైనస్కి మైనస్ రాసినాము, 3 ఉంది. ఒకవేళ 3 లేకపోతే x²కి మనం ఆన్సర్ ఏం రాస్తా అంటే 2x పవర్ 1 రాస్తా అంటే, పవర్ 1 రాయాల్సిన పని లేదు కాబట్టి జస్ట్ 2x రాస్తా అంటే. క్వశ్చన్లో మనకి 3 ఉంది, ఉన్నీలేండి, ఆ 3 ఇంటూ 2 ఏమవుతుంది, 6x అవుతుంది అంతే కదా. అంటే ఆ వాల్యూతో మల్టిప్లై చేస్తాం. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఈ వాల్యూ ఇక్కడ దీంతో మల్టిప్లై అవుతుంది. ఇంతకుముందు ఏం లేదంటే 1 ఉంటుంది కాబట్టి 2 1 2 అయింది. ఇప్పుడు 2 3 6 అవుతుంది, అంతేనా. సరే, పంచేద్దాం, ఇక్కడ ఇదంతా ఎరేజ్ చేసేద్దాం, మనకు డిస్టర్బ్ అవుతుంది. ఓకే, డన్. ఇప్పుడు మనం దీన్ని ఏం రాయొచ్చు, 6x రాయొచ్చు. క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మన క్వశ్చన్లో ట్రిగ్నామెట్రీ ఎంటర్ అయింది. ట్రిగ్నామెట్రీ ఎంటర్ అయింది కాబట్టి dy by dx ఆఫ్ tan x మనతో ఫార్ములా ఉందా, ఉందో లేదో మర్చిపోయినాం సార్. ఓకే, నో ప్రాబ్లం. సైన్, కాస్, tan, కొసికెంట్, సీకెంట్, కాట్. dy by dx ఆఫ్ సైన్ కి కాస్, కాస్ కి సైన్, tan కి సీకెంట్, సీకెంట్ కి సీకెంట్ ఇంటూ tan, కాట్ కి కొసికెంట్ స్క్వేర్, కొసికెంట్ కి కొసికెంట్ ఇంటూ కాట్. అంటే ఫార్ములా ఉంది అని అర్థమైంది మనకు. సో ఫార్ములా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఫార్ములా ప్రకారంగా రాసేద్దాం. dy by dx ఆఫ్ tan x కి ఫార్ములా ఏముంది, సీకెంట్ స్క్వేర్ ఉంది కాబట్టి మీరేం రాస్తారు, సీకెంట్ స్క్వేర్ x అని రాస్తారు. ఓకేనా. dy by dx ఆఫ్ సైన్ స్క్వేర్ x. సో ఫస్ట్ మనం ఏం చేయాలా, డైరెక్ట్ ఫార్ములా చూసినాం. డైరెక్ట్ ఫార్ములాలో dy by dx ఆఫ్ సైన్ స్క్వేర్ x ఉందా, సారీ సైన్ స్క్వేర్ x ఉందా, లేదు. dy by dx ఆఫ్ సైన్ అంటే కాస్ ఉంది. మీరు సైన్ స్క్వేర్ అంటే మీరు కూడా కాస్ స్క్వేర్ అని రాయకూడదు ఆన్సర్. డైరెక్ట్ ఫార్ములాలో ఉందా లేదా, ఆర్ 6 ఫార్ములా చెప్పినాం కదా, సైన్ అంటే కాస్, కాస్ అంటే సైన్, ఇవి ఆ 6లో ఉందా లేదా అని అడుగుతాను. లేదు, మరి ఏం చేయాలా, సెకండ్ మెథడ్కి వచ్చేసేయాలా. సెకండ్ మెథడ్ ఏముంది, యూనిటరీ ఫార్ములాస్. యూనిటరీ ఫార్ములాస్ అంటే ఏమనుకున్నాం మనము, సైన్ స్క్వేర్ థీటా ఆర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాం. అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ మనం ఏం రాయొచ్చు, 1 మైనస్
కాస్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు అని చెప్పేదే కదా యూనిటరీ ఫార్ములా అంటే. అవును సార్. సో మనం ఏం చేసాము, దీన్ని యూనిటరీ ఫామ్లోకి స్ప్లిట్ చేసుకున్నాం. అంటే 1 - కాస్ స్క్వేర్ ఎక్స్ రాసినాము. సరే డిఫరెన్సియేషన్ చేసినామంటే చేయలేదు, జస్ట్ మార్చుకున్నాం అంతే. కాబట్టి మీరు డిఫరెన్సియేషన్ సింబల్ని ఇక్కడ రాయాలా. అర్థమైందా? ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది తర్వాత చెప్తాను నేను ఏం చేయాలో. నెక్స్ట్ క్వశ్చన్లో ట్రిగ్నామెట్రీ టర్మే ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, మనం దీన్ని కాస్ క్యూబ్ ఎక్స్ ఉంది. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలా, డైరెక్ట్ ఫార్ములా ఉందా, d/dx ఆఫ్ కాస్ క్యూబ్ ఎక్స్ మనతో ఉందా డైరెక్ట్ ఫార్ములా, లేదు. నెక్స్ట్ ఏం చేయాలా, యూనిటరీ ఫార్ములాలో యూనిటరీలో కాస్ క్యూబ్ వస్తుందా, కాస్ కి వస్తుంది, కాస్ స్క్వేర్కి వస్తుంది తప్ప కాస్ క్యూబ్ కి రాదు, అంటే యూనిటరీ ఫార్ములా కూడా లేదు. నెక్స్ట్ ఏం చేయాలా, సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయాలా. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంటంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ కాస్ ఎక్స్ ఏదైతే ఉందో ఈ కంప్లీట్ దీన్ని టీ అనుకుంటాం. అంటే రఫ్గా పక్కన చేస్తా, d/dx ఆఫ్ కాస్ క్యూబ్ ఎక్స్ ఏదైతే ఉందో దీన్ని మనం టీ అనుకుంటాం కాస్ని. అంటే d/dx ఆఫ్ టీ క్యూబ్ ఉంది. ఇచ్చిన క్వశ్చన్ ని సబ్స్టిట్యూషన్ లో టీ అనుకున్నాం కాబట్టి దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటున్నాం. క్లియర్ కదా. సరే, d/dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఉంటే ఆన్సర్ ఏం రాస్తారు మీరు, 3x² రాస్తారు. అదే d/dx ఆఫ్ టీ క్యూబ్ ఉంటే ఏం రాస్తారు, 3t² రాస్తారు. అర్థమైన పాయింట్, 3t². అంటే ఈ క్వశ్చన్ కి, అంటే ఏదైతే మన కాస్ క్యూబ్ ఉందో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏం రాస్తాం ఇక్కడ, టీ అంటే ఎవరు యాక్చువల్ గా కాస్ కదా, కాబట్టి 3cos² రాస్తాం. అర్థమైందా ప్రొసీజర్ ఇది. కాస్ క్యూబ్ ఎక్స్ ని టీ అనుకున్నాను, టీకి డిఫరెన్సియేషన్ చేస్తే 3t² వచ్చింది. అంటే టీ అంటే మనకు కాస్ కాబట్టి కాస్ రాసేసిన. క్లియర్ కదా ప్రాబ్లం. ఓకే, క్లియర్. సో ఇవి రెండు కింద మనకి స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ఎరేజ్ చేద్దాము. మీరు జాగ్రత్తగా వినండి ప్రాబ్లం, ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి రిమైనింగ్ స్టెప్స్ అన్ని అర్థమని, ఒకటి ఎక్సెప్ట్ ఇది మిగిలిపోయింది. అన్నిటికీ డిఫరెన్సియేషన్ అయిపోయింది. ఎట్లా కనుక్కోవాలి సార్ మనం అంటే, ఇవి అయిపోయినాయి కాబట్టి మనం డిఫరెన్సియేషన్ సింబల్ వేయలేదు, దీనికి కాలేదు కాబట్టి డిఫరెన్సియేషన్ సింబల్ వేసినాం. మరి రిమైనింగ్ టర్మ్స్ అని యాజ్ టీజ్ గా రాద్దాం. 6x⁵ - 6x మైనస్ సైన్ రాసినా, ఇది సీకెండ్ కదా. ఓకే, sec² x ప్లస్, ఇప్పుడు చూడండి d/dx ఆఫ్ 1 అంటే కాన్స్టాంట్ వాల్యూ, 1 అంటే ఏం రావాలా, 0 రావాలా. మైనస్ కి మైనస్, d/dx ఆఫ్ cos² x. సేమ్ స్టెప్స్. ఫస్ట్ ఏం చేయాలా, డైరెక్ట్ ఫార్ములా ఉందా లేదా, డైరెక్ట్ ఫార్ములా ఉందా లేదా, లేదు, cos² కి లేదు. నెక్స్ట్ ఎక్కడ పోలా, మనం యూనిటరీలో పోలా. యూనిటరీలో పోతే ఏమొస్తుంది, cos² తీటాని మరీ చేస్తే 1 - sin వస్తుంది. మరి రివర్స్ పోతాం, వెనక్కి వెళ్ళిపోతాం మనం క్వశ్చన్లో నుంచి. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాం అంటే, సైన్ లో ఉండే క్వశ్చన్ యూనిటరీ అప్లై చేస్తేనే ఇక్కడికి వచ్చింది. అంటే యూనిటరీ కూడా ఆల్రెడీ అయిపోయింది మనకు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ sin² కి యూనిటరీ అయిపోయింది, మొత్తం క్వశ్చన్ కండం లేదు, నేను జస్ట్ ఈ స్టెప్ కి మాత్రమే. కాబట్టి నెక్స్ట్ మనం ఏం రావాలా, సబ్స్టిట్యూషన్ మెథడ్లోకి రావాలా. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంటి, దీన్ని టీ అనుకోవడం. అంటే క్వశ్చన్ ఏముంది ఇప్పుడు, జస్ట్ t² ఉంది, అంటే x² ఉంది. x² ఉంటే మీరేం రాస్తారు, 2x రాస్తారు కదా. కాబట్టి దీన్ని ఏం రాస్తాం, 2cos x రాస్తాం. అర్థమైందా క్లియర్గా. ఓకే, డన్. ప్లస్ 3కి 3cos² x. రిమైనింగ్ స్టెప్ కంప్లీట్ ప్రాబ్లం. ఓకేనా. సరే, ఇంకొక ప్రాబ్లం చేద్దామా. ఓకే, ఇప్పుడు ఇది మీరు ట్రై చేద్దరు. d/dx ఆఫ్ 4x ప్లస్ sin పవర్ 7x ప్లస్ 3 tan x ప్లస్ x⁵ ప్లస్ 20. 4x కి ఆన్సర్ ఏం రాస్తాం, 4 రాస్తాం. డిఫరెన్సియేషన్ తెలుసు కదా, ఒకసారి ప్రీవియస్ చూడండి జాగ్రత్తగా. తర్వాత sin పవర్ 7 ఉంది, మీరేం చేయాలి, ఫస్ట్ డైరెక్ట్ ఫార్ములా ఉందా, sin పవర్ 7 కి లేదు. యూనిటరీ ఫార్ములా ఉందా, యూనిట్ ఎప్పుడు ఉంటుంది, జనరల్ గా సైన్స్ ఉంటుంది, సైన్ కు ఉంటుంది, sin² కు ఉంటుంది, అంతే తప్ప sin పవర్ 7 కు ఉండదు. అంటే యూనిటరీ ఫార్ములా కూడా లేదు. థర్డ్ మెథడ్ ఎక్కడ రావాలా, సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ అంటే ఏమి, దీన్ని టీ అనుకోవడం. మీరు t⁻7 అంటే ఏం రాస్తారు ఆన్సరు, 7t⁻6 రాస్తారు. అంతే కదా, x⁻7 అంటే 7x⁻6 రాస్తాం. ప్లస్ 3కి 3, tan కి ఏం రాస్తాము, tan కి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, sec² x. ప్లస్ x⁻5 ఉంది కాబట్టి 5x⁻4 ప్లస్ 20 ఉంది, కాన్స్టాంట్ వాల్యూ అంటే 0. సో 0 ఇంకోసారి కావాలంటే ఈ 0ని తీసేసి రిమైనింగ్ స్టెప్స్ అన్ని కింద రాసేసేయండి, అయిపోయి కంప్లీట్ ప్రాబ్లం. ఎలా పెద్దగా రాయాలి, ఎగ్జామ్లో దీనికి 5 మార్క్స్ వేస్తాడా, 3 మార్క్స్ వేస్తాడా అనేది పక్కన పెట్టండి. మన క్వశ్చన్ టు ఆన్సర్ ఎగ్జాక్ట్గా 100% క్లియర్గా వచ్చిందా లేదా చూడండి ఫస్ట్ రౌండ్లో. తర్వాత మనం ఎగ్జామ్కి ముందు, ఎగ్జామ్ ఒక 1 వీక్ ముందు లేదా 10 డేస్ ముందు మనం ఏం చేస్తామంటే, ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలా, ఎలా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలా, కరెక్ట్ ఆన్సర్తో పాటు ఎక్కువ ప్రెజెంటేషన్ ఎలా నీట్గా ప్రెజెంటేషన్ ఇవ్వాలా, ఎక్కువ స్కోర్ ఎలా తెచ్చుకోవాలని మనం ఫైనల్లో డిస్కస్ చేద్దాం, ఇప్పుడు వద్దు. ఓకేనా. సరే, ఇంకొక ప్రాబ్లం చేద్దాం. వద్దులేండి, సారీ. ఇంకా రిమైనింగ్ అన్ని మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే.